విభీషణుడు శరణాగతి. విభీషణుడు పలువురు మంత్రులతో కూడి మేరు శిఖరము వలె ఆకాశ మార్గమును వచ్చుచుండగా చూచి సుగ్రీవుడు హనుమ మొదలగు వారలతో ఇతడెవడో రాక్షసుడు మన పైకి వచ్చుచున్నాడని. వెంటనే వానరులు వృక్షములను గైకొని వారిని ఎదుర్కొనుటకు అనుమతిమ్మని. వారిని చూసి విభీషణుడు ఆకాశ మార్గమందే నిలిచి ఎలుగెత్తి ఇట్లను: నేను విభీషణుడను, రావణుని సోదరుడను. సీతమ్మను రామునికి ఏమని హితోపదేశము చేసి తిని అతడు నా మాట వినక నన్ను దాసుని వలె అవమానించెను. నేను భార్యాపుత్రులను వీడి రాముని శరణు నొందుచున్నాను. మహాత్ముడు సర్వలోక శరణ్యుడు అయిన రామునకు విభీషణుడు శరణార్థి అయి వచ్చెనని నివేదింపుడు అనెను. సుగ్రీవుడు వెంటనే రాముని యొద్దకు వెళ్ళి ఇట్లు చెప్పెను: అనుకోకుండా శత్రువు మన సైన్యమును ప్రవేశించున్నాడు. వారిని చేరదీసినచో గొడ్లగోబ కాకులను సంహరించినట్లుగా వాడు మనలను శాతమునర్చును. రాక్షసులు కామరూపులు మాయావులు అంతర్ధానము నుండి అపకారమునర్తురు. రావణుడే వీనిని గూఢచారిగా పంపి ఉండవచ్చును. ఆటవికాది బలమును గ్రహింపవచ్చును, కానీ శత్రుబలమును రాజు గ్రహింపరాదు. వీడు రావణుని తమ్ముడట, విభీషణుడట. పలువురు మంత్రులతో కూడి ఆకాశ మార్గమున వచ్చి శరణు వీడుచున్నాడు. కావున వెంటనే వీనిని సంహరించుట మన కర్తవ్యము అని సుగ్రీవుడు రామునితో పలికెను. రాముడు సుగ్రీవుడు చెప్పిందంతా సావధానముగా విని ఆంజనేయాదులను వారి అభిప్రాయములను చెప్పమని పలికెను. వారందరూ రాముని ప్రస్తుతించిరి. ఒక్కొక్కరుగా ఇట్లు చెప్పిరి. అంగదుడు ఇట్లు చెప్పెను: వీనిని వెంటనే విశ్వసింపరాదు. వీనిని పరీక్షించి గుణాధిక్యం ఉన్నచో పరిగ్రహింపవచ్చును, దోషం ఉన్నచో పరిత్యజించవలను అనెను. శరభుడు ఇట్లనెను: ఒక గూఢచారిని పంపి పరీక్షించుట ఉత్తమమని పలికెను. జాంబవంతుడు ఇతడు వైరి అయిన రావణుని నుండి అకాలమున కాని చోటుకు వచ్చి ఉండుటచే వీనిని శంకింపవలసినదే అని పలికెను. మైందుడు ఇట్లనెను: వీనిని నెమ్మదిగా మధురముగా ప్రశ్నించిన హృదయము నెరుంగుదుము, దుష్టుడో కాదో నిర్ణయింపవచ్చును అని పలికెను. తుదకు హనుమంతుడు ఇట్లు పలికెను: రామచంద్ర, నిన్ను అతిశయించి మాట్లాడుటకు బృహస్పతికైనను శక్యము కాదు. ఇతడు మాట్లాడు వైఖరిని బట్టి వీని యందు దుష్టత్వము తోచుటలేదు. ఇతడు ముఖము ప్రసన్నముగానున్నది. ఎంత దృఢముగా కప్పుకొనుటకు ప్రయత్నించినా ఆకృతి అంతరంగమును వ్యక్తపరచుచునే ఉండును. రావణుని మిథ్యా బలగర్వమును, నీ పరాక్రమోత్సాహము యొక్క ఉన్నతిని పరిశీలించి వాలి సంహారమును, సుగ్రీవుని అభిషేకమును నిదర్శనముగా గ్రహించి ఇతడు రాజ్యమును కోరి బుద్ధిపూర్వకముగా వచ్చి ఉన్నాడు. ఈ విషయములను చక్కగా ఆలోచించి వీనిని గ్రహింపవచ్చును. ఇక కర్తవ్య నిర్ణయమునకు నీవే ప్రమాణము అని హనుమ పలికెను. ఆంజనేయుడు చెప్పిన తరువాత రాముడు ఇట్లు పలికెను: నా శ్రేయస్కాములైన మీరందరూ సావధానముగా వినండి. ఇతడు మిత్రభావముతో వచ్చినచో నేనెట్లను త్యజింపను. మీరన్నట్లు దోషము ఇతని యందు ఉన్నచో పరిగ్రహించుటకు సత్పురుషులు అంగీకరించరు. అంతటి సుగ్రీవుడు ఇట్లనెను: ఈ రాక్షసుడు దుష్టుడైననేమి కాకుననేమి ఇట్టి ఆపదయందు అన్ను పరిత్యజించి వచ్చినవాడు ఇంకెవరిని పరిత్యజించడు అని పలికెను. రాముడు చిరునవ్వుతో లక్ష్మణుని చూచి ఇట్లనెను: లక్ష్మణ, శాస్త్రముల అధ్యయనము ఉనర్వక, వృద్ధులను సేవింపక ఇట్లు సుగ్రీవుని వలె మాట్లాడుట ఎవరికినీ శక్యము కాదు. రాజులకు సత్పురుషుడైన జ్ఞాతియు శంకనీయుడే అగును. రాముడు చెప్పుచున్నాడు: విభీషణుడు గావించుచున్న ఆర్తనాదమును బట్టి ఇతడు
శరణు కోరియే వచ్చి ఉన్నాడు. మిత్రమా, సోదరులందరూ భరతుని వంటి వారుగా, పుత్రులు నా వంటి వారుగా, మిత్రులు స్నేహితులు నీ వంటి వారుగా ఉండరు. రాముడు ఒక గాథను తెలియచెప్పుతున్నాడు. కణ్వపుత్రుడైన కండు మహర్షి ఇట్లు చెప్పి ఉన్నారు. అభయము యాచించుచు ప్రాంజలి అయి దీనుడై శరణాగతుడైన వానిని శత్రువని కూడా చూడకుండా దయతలిచి తన ప్రాణములను పరిత్యజించి అయినను రక్షింపవలను అని మహర్షి తెలిపినారని చెప్పెను. రాముడు తెలిపి, నేను నీ వాడను అని శరణాగతుడై ఒక్క మాట యాచించిన వానిని నేను సర్వభూతముల నుండి అభయము నొసంగుదును. ఇది నా వ్రతము. వచ్చినవాడు విభీషణుడు కానీ లేక రావణుడే అయినా సుగ్రీవ, నేను వానికి అభయము ఒసగుతిని, వానిని తీసుకుని రమ్ము అని పలికెను. సుగ్రీవుడు రాముని మాటలు విని, లోకనాథ, శిరోమణివైన నీవు ఇట్లు మాట్లాడుటలో చిత్రమేమున్నది అని విభీషణుడు తీసుకుని రాగా, విభీషణుడు భూమికి దిగి రాముని యొద్దకు వచ్చి పాదములకు ప్రాణమిల్లి ఇట్లు పలికెను. రామచంద్ర, నేను రావణుని అనుజుడను. అతడు నన్ను అవమానించను. లంకను, మిత్రులను, ధనమును వీడి సర్వభూత శరణ్యుడనై నిన్ను శరణము నొందితిని. నా రాజ్యము, జీవితము, సుఖములు నీ అధీనమై ఉన్నవి అనగా రాముడు అతనిని ప్రీతితో చూచెను. ఆ విధముగా విభీషణుడు రాముని శరణొందెను. ఈ ఛానల్ చూసిన వారందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన వారందరికీ కూడా కృతజ్ఞతలు, షేర్ చేసిన వారు, లైక్ చేసిన వారు, కామెంట్ చేసిన వారందరికీ కూడా ధన్యవాదములు.